యాంథనీ దాస్ ఆంధ్రాలో ఒకప్పుడు ఓ పెద్ద టొబాకో కంపెనీ రన్ చేసేవారు. ఒక పెద్ద అగ్ని ప్రమాదం తర్వాత లేదు, ఒక్క నిమిషం. నా షాప్కి వచ్చి నా మొహం మీద సిగరెట్ పొగ ఊది వెళ్ళిన వాడి చరిత్ర తెలుసుకొని నేనేం చేయబోతున్నాను నాకేం అర్థం కావట్లా. నో బట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. అది కాదు, నేను లేదు, తనని చెప్పు. నువ్వు చెప్పు జోషి. ఈ యాంథనీ దాస్ కి ఓ కొడుకు ఉన్నాడు, లియో. సరే, లియో దాస్. వాడి పేరు తప్ప వాడి గురించి ఇంకే డీటెయిల్స్ దొరకలేదు. వాడు పెద్దగా ఏదో చేసి చచ్చిపోయాడని ఒక గ్రూప్ చెప్తున్నారు. వాడు చావలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడని ఇంకో గ్రూప్ నమ్ముతున్నారు. వాడి ఊరిని మోసం చెయ్యొచ్చు, ఈ లోకాన్ని మోసం చెయ్యొచ్చు, కానీ నన్ను మోసం చెయ్యలేడు. ఏదో ఒక పోలిక వాడికి నీకు ఉంది. వాడి కళ్ళని నేను చూశాను, వాడి కళ్ళు నాకు తెలుసు. వాడి వీడు. పార్థివన్, నువ్వు పెరిగిందంతా ఆర్ఫనైజ్ లో కదా, అది ఏవో తెలిసినప్పటి నుంచి. అంతకుముందు ఏమైనా గుర్తుందా? ఏంటిది? దిస్ ఇస్ బుల్షిట్. బాధించబడ్డది మేము, విక్టిమ్ ని అక్యూస్ లా చూస్తున్నారు. అది అర్థమవుతుందా మీకు? పద పార్టీ, మనం వెళ్దాం. ఉండు సత్య, ఒక్క నిమిషం. జోషి నా మీదున్న శ్రద్ధతో అడుగుతున్నారని నాకు అర్థమవుతుంది. కానీ ఊహ తెలిసినప్పటి నుంచి నా 20 ఏళ్ల వరకు సత్యమంగళంలో ఉన్న ఒక ఆర్ఫనేజ్లోనే నేను పెరిగాను. అప్పుడు ఒకరోజు తనని, అదేంటి సత్య, అది మూనార్ ట్రెక్కింగ్, అక్కడే తను చూశాను, పరిచయం చేసుకున్నాను. కలిసిన 2 రోజుల్లో పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. అంతే. తనని చేసుకున్న తర్వాత తన పని కోసమే ఈ ఊరు వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇదే నా ఊరు, ఇంతే నా చరిత్ర. వాళ్ళు సౌత్ నుంచే వచ్చారు పార్థిబన్, ఎన్నో మైళ్ళు దాటి బై రోడ్ మన ఊరికి నిన్ను వెతుకుంటూ వచ్చారంటే ఏదో తప్పుగా ఉంది. ఏదైతే వాడి వల్ల ఆగిపోయిందో వాడితోనే మొదలు పెట్టాలి. వాడిని ఎలా రప్పించాలో నాకు తెలుసు. నా ప్రపంచం చాలా చిన్నది జోషి. ఈ నా చేతిలో ఇమిడేంత స్నో గ్లోబ్ లాంటిది. దూరంగా ఓ ఇల్లు, చుట్టూ చెట్లు, మంచు కొండలు, చల్లటి గాలి. ఎందుకు నాకు ఇవన్నీ జరుగుతున్నాయి? నీకేనా నేను చెప్పేది అర్థమవుతుందా? సారీ. ఆల్ రైట్, ఐ అండర్స్టాండ్. వాళ్ళు మళ్ళీ గొడవ చేయడానికి వస్తే విల్ ఇన్ఫార్మ్ ద పోలీస్. వాడింట్లో వాళ్ళ మీద ఎప్పుడూ కన్నేసి ఉంచండి, నేను చూసుకుంటాను. ఎవరో మన ఇంటినే చూస్తున్నట్టు అనిపిస్తుంది సత్య. తెలీదు, ఈ భయంకరమైన నిశ్శబ్దం అదోలాగా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఇలా చూడు, నువ్వు ఒకే ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడు ఇలా కృంగిపోవాలంటే నేను నిన్ను అనుమానించినప్పుడు మాత్రమే. ఇంతవరకు నేను నిన్ను క్వశ్చన్ చేశానా? ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా వచ్చి పడుకో. రా పార్తి. పోనీ ఇలాగే నించునే పడుకుండి పోదామా? ఇంజిన్లో నువ్వేం చేపెట్టుకో, హీటర్ మాత్రం రెడీ చేసివు. నాకు బండి కావాలి. సాయంత్రంలోగా రెడీ చేసి ఇచ్చే, ఓకేనా? నీకేం కావాలి? నిన్ను చూసేసానుగా, అది చాలరా. నాకొచ్చే కోపానికి ఒక్క పీకు పీకే అనుకో, చచ్చాక కూడా నీ మొహం చూడ్డానికి నవ్వుతున్నట్టే ఉంటది. సారీ, పురా. వెళ్ళిపోతాను. చెప్పు సత్య. నువ్వు చెప్పిన టాబ్లెట్ తీసుకున్నాను పార్తి. ఇంకేమైనా కావాలా నీకు? జీపు సర్వీస్కి ఇచ్చాను, ఫార్మసీకి తర్వాత వెళ్దామని చెప్పాను కదా. నువ్వెందుకు పాపని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళావు? మహిని కూడా నాతో తీసుకొచ్చాను రా. ఆల్సో ప్రియా కూడా నాతోనే ఉంది. సరే, ఒకరోజు వెయిట్ చేయొచ్చు కదా, ఏంటి తొందర? కొన్ని విషయాల కోసం వెయిట్ చేయలేం కదా. ఏం పర్వాలేదు, నేను ఆటో పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతా. నువ్వు జాగ్రత్త. సరే, ఇంటికి వెళ్ళి ఫోన్ చేయి.
తెలుసా? నా మనవరాలు, తను నా రక్తం. నువ్వే కదా నిన్న మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే పోలీసుల్ని పిలుస్తాను. పోలీస్? నేను గొడవ పడ్డానికి రాలేదమ్మా. నువ్వు పార్థిబన్నని నమ్మి 20 ఏళ్లుగా కాపురం చేస్తున్న వ్యక్తి. అంతకు ముందు జాలి దయ లేకుండా ఎంతో మందిని చంపిన దారుణమైన హంతకుడు అని తెలిసినప్పుడు నన్నొచ్చి కలు. దేశానికి నీ మొగుడెవడో నేను చెప్తాను. వాడు వచ్చాడు. ఏమైంది సత్య? ఎవరు వచ్చారు? వాడే నిన్న షాప్ కూడా వచ్చాడని చెప్పావు కదా. నన్ను వెతుక్కుంటూ మెడికల్ షాప్ కి వచ్చాడు. సరే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంటికి వచ్చేసాను. కార్లో నన్ను ఫాలో అవుతూ వచ్చారు. వాళ్ళు బయటే ఉన్నారు. సత్య, తలుపులన్నీ మూసేయ్. ఆ పోలీసుకు ఫోన్ ఇవ్వు. ఆయన లేరు, ఇక్కడ ఎవ్వరు లేరు. నాకు చాలా భయంగా ఉంది పార్థి. నువ్వు మన రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకొని సేఫ్ గా కూర్చో. మన సిద్ధు వచ్చేస్తాడు. నేను అక్కడికే వస్తున్నా. వెంటనే ఇంటికి వెళ్ళి నీ స్పీర్ తీసుకొని ఇంటి లోపలికి వెళ్ళు. ఏమైంది? ఇంట్లోకి ఎవరు అడుగు పెట్టినా సరే ఆలోచించకుండా స్పీర్ విసిరు. మన లైఫ్ ఇలాగే ఉండబోతుంది కదా పార్థి. పరిగెత్తాలి, దాక్కోవాలి. పిల్లాడికి ఏమవుతుందో, కూతురికి ఏమవుతుందో అని భయపడి చావాలి కదా. అవును, వాడెవడు మన కూతుర్ని చూసి మనవరాలంటున్నాడు. వాడిని చూస్తే చావుని చూసినట్టుంది. మన ఒంట్లో ప్రాణం ఎక్కడెక్కడ ఉంటుందో తెలియదు. కానీ ఈ రోజు దాన్ని అరచేతిలో పట్టుకుని వచ్చాను. వద్దు, తను అసలే భయపడిపోయి ఉంది.